హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే మీషోలో తీసుకున్న కొన్ని సారీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్లో చూపించినవే అండి, అన్నీ కలిపి ఒకసారి చూపిస్తున్నాను. నియర్లీ ఒక 20 ప్లస్ ఉంటాయి. సో సారీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి. 4 సారీ చూసేయండి. ఇది చూసుకున్నట్లయితే మనకు సినోన్ సిల్క్లో వస్తుందన్నమాట ఫ్యాబ్రిక్ చూసినట్లయితే. అండ్ సారీ అయితే చాలా బాగా వైరల్ అవుతుంది అండి ప్రజెంట్గా. మోస్ట్ ట్రెండింగ్ సారీ, అందులో కలర్ కూడా చాలా బాగుంటుంది. మంచి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో నియర్లీ 1200 రూపీస్ అలా పడుతుంది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే. ఫ్యాబ్రిక్ నిజంగా చాలా బాగుంది అండి. సో క్వాలిటీ వైజ్ మాత్రం ఈజీగా 5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు అనమాట, అంత బాగుంది. దీనికి ఏంటంటే మనకు ఇచ్చిన వర్క్ అనేది చాలా నీట్గా ఇచ్చేసారు. మొత్తం అక్కడ వచ్చిన ఆ ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ ఉందో లైక్ ఫ్లవర్స్ థీమ్తోని, అది మాత్రం సూపర్గా ఉంది అండి. ఎంత చక్కగా ఇచ్చారో చూడండి. చక్కగా మనకు మధ్యలో ఏంటంటే గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు. చుట్టూ కూడా మనకు గోల్డ్ కలర్ జరీ యూజ్ చేసేసి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు. అండ్ స్కాలప్ కూడా చాలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. మిగతా అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చేసారు అండి. మనకు పళ్ళు అంతా కూడా ఈ బుటీస్ ఇలానే వచ్చేస్తుంది. అండ్ సారీకి డౌన్ పార్ట్లో కూడా ఈ బుటీస్ అనేటివి రన్నింగ్లో వచ్చేస్తుంది అనమాట. పైన అంతా కూడా మనకు ప్లెయిన్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే స్టైల్ చేస్తే మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది అండి. అది కూడా మనకు క్రోష్ మోడల్లో వచ్చేసింది, ఇంకా బాగా అనిపిస్తుంది అసలుకి. సో ఈ సారీలో ఉన్న షైన్ వల్ల ఏంటంటే చాలా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. దీంట్లో బ్లౌజ్ ఒకటి 80 పాయింట్స్ అయితే వచ్చేసింది అండి. షార్ట్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇది లైక్ మంచి బాటిల్ గ్రీన్ విత్ షైనీ ఫ్యాబ్రిక్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే రన్నింగ్ బార్డర్ వచ్చేసింది. ఈ సారీ కూడా నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇది చూసుకున్నట్లయితే నియర్లీ 1500 రూపీస్ పడుతుంది అండి ప్రైస్, విత్ పికాక్ ప్యాటర్న్ అండ్ బనారసీలో ఉంటుందన్నమాట. సో ఇలాంటి సారీస్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి అసలుకి. నార్మల్ పట్టు, సెమీ పట్టు అలా కాకుండా ఇప్పుడు ఎక్కువగా నేను చాలా మందిని చూశాను, వీటిని ఎక్కువగా స్టైల్ చేస్తున్నారు. సో ఎలా ఉంటుందని నేను కూడా పిక్ చేసుకున్నాను. నిజంగా అమేజింగ్ అండి. సో నాకు తెలిసి ఇది నేను సెకండ్ వన్ చూపించడం ఇదే టైప్లో. ఇంతకుముందుకు పికాక్ ప్యాటర్న్ని లైక్ పర్పుల్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ చూపించాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ అదే టైప్లో ఇప్పుడు ఈ కలర్ అయితే పిక్ చేసుకున్నాను. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అసలు సారీ అంతా కూడా మంచి రాణి పింక్, దానిపైన మళ్ళీ మనకు జెరీ లైన్స్ మధ్యలో మనకు సిల్వర్ జెరీతోని బుటీస్ అయితే ఇచ్చేసారు అండి. పికాక్ బుటీస్ సారీ ఎండ్లో ఇలా ఉత్తి లైన్స్ అయితే ఇచ్చేసారు విత్ జెరీతోని. అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది కదా, చిన్న చిన్న బుటీస్ అండ్ బార్డర్ వచ్చేసింది. సో సారీలో మాత్రం బార్డర్ ఉండదు అండి, ఓన్లీ బ్లౌజ్లో మాత్రమే బార్డర్ అయితే వచ్చేసింది. లుక్ మాత్రం అమేజింగ్ అండి, చాలా ప్రిటీగా ఉందన్నమాట. ఈ సారీ కూడా చూసేయండి. ఈ సారీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండి. సో నార్మల్గా అయితే డోలా సిల్క్లో వచ్చేస్తుంది అనమాట ఈ టైప్లో, కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. సో డోలా సిల్క్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అండ్ చాలా బాగుంది అండి. సో బార్డర్ పైన చిన్న బార్డర్ అయితే వచ్చేసింది, బ్లూ విత్ ఈ కలర్ చూసుకున్నట్లయితే కింద వైన్ కలర్ టైప్లో వచ్చేసింది. ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సారీ అంతా కూడా చక్కగా మనకు ఇలా జెరీ అయితే ఇచ్చేసారు అండి. మిడిల్లో కొంచెం పెద్దగా వస్తుంది జెరీ, అండ్ మిగతా అంతా కూడా లైన్స్ ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు ఫుల్గా. సారీ అంతా కూడా ఈ జెరీ లైన్స్ అనేటివి ఇలానే వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా. పళ్ళు నుంచి లాస్ట్ ఎండ్ వరకు కూడా ఒకే ప్యాటర్న్లో ఉంటుంది. బ్లౌజ్ ఒకటి మనకు చక్కగా గోల్డ్ చైన్ లైన్స్ ఇచ్చేసారు, వాటిలో మధ్యలో మళ్ళీ సీక్వెన్స్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండి. అక్కడక్కడ చిన్న చిన్న చెమ్కీస్ కూడా వస్తాయి. సో చాలా పర్ఫెక్ట్గా ఉంది. నియర్లీ 90 పాయింట్స్ ఉంటుంది అండి లెంత్ చూసుకున్నట్లయితే. సో నాకు ఆ సారీ అనేది క్వాలిటీ వైజ్ చాలా నచ్చేసింది. అండ్ ఈ సారీ అయితే మీకు తెలుసు కదా, మోస్ట్ ట్రెండింగ్ సారీ అండి. ఈ సారీ నియర్లీ 900 ప్లస్ పడింది ప్రైస్ చూసుకున్నట్లయితే. కాజువరం లుక్లో వస్తుందన్నమాట. రిచ్ లుక్ పళ్ళు అండ్ బార్డర్ చూడండి ఎంత బాగుంది కదా. నిజంగా బార్డర్కి మాత్రం నేను పెద్ద ఫ్యాన్ అండి. పళ్ళు కూడా అంతే బాగుంటుంది. అసలు మంచి గోల్డ్ చైన్తోని అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తోని బాగా హైలైట్ చేశారు. చాలా చక్కగా ఉంది అండి. సో డౌన్లో చూసుకుంటే ఇలా మనకు కలర్ మిడిల్లో ఏంటంటే గ్రీన్ వస్తుంది అండ్ బో సైడ్ ఎల్లో రెడ్ కలర్తోని బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సూపర్ ఉంటుంది అండి కట్టుకుంటే మాత్రం. మనకు పైన చిన్న బార్డర్ వచ్చేసింది, డౌన్కి చూసుకుంటే చాలా పెద్ద బార్డర్ వస్తుంది. దీన్ని మనము లైక్ లెహెంగాస్కి, లాంగ్ గౌన్స్కి కన్వర్ట్ చేసినా కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. లుక్ మాత్రం ట్రెడిషనల్ లుక్కి అద్దరిపోతుంది అండి. సో కాంట్రాస్ట్ రెడ్ కలర్లో మనం దుపట్టా తీసుకుంటే ఆఫ్ సారీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో సారీ అంతా కూడా ఒకే థీమ్తో ఉంటుంది అనమాట. ఇది కూడా చూసేయండి, ఇది అయితే నాకు చాలా ఇష్టం అండి. బేసిక్గా ఈ కలర్కే పిచ్చ క్రేజ్ ఉంటుంది, అందులో ఈ బాందిని ప్రింట్ వచ్చేసింది కదా, చాలా బాగుందనమాట.
బడ్జెట్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇంట్లోనే చక్కగా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయొచ్చు అండ్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. సో, చిన్న చిన్న అకేషన్స్‌కి కానీ, డైలీ వేర్‌కి కానీ పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. మనకు పళ్ళు చూసుకుంటే ప్రింటెడ్‌లో వచ్చేస్తుంది. పైన చిన్న కడ్డీ బార్డర్ అయితే వస్తుంది. డౌన్‌కి చూసుకుంటే చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు అండి. సేమ్ మనకు మీడియం సైజ్‌లో అయితే వస్తుందనమాట బార్డర్. అండ్ మిగతా అంతా కూడా బోత్ బార్డర్స్ దగ్గర ఏంటంటే పింక్ కలర్ వచ్చేస్తుంది. మిడిల్‌లో మాత్రం ఆరెంజ్ కలర్‌తో పాటు మనకు బాందిని ప్రింట్ అయితే వచ్చేస్తుంది అండి. సారీ ఓవరాల్‌గా కూడా ఇచ్చేసారు. బ్లౌజ్ ఒకటి మనకు చక్కగా ప్లెయిన్‌గా వచ్చేసి బోత్ రన్నింగ్ బార్డర్స్ వస్తుంది. మంచి పింక్ కలర్‌లో వస్తుంది అండి. నియర్లీ 90 పాయింట్స్ అలా ఉంటుందన్నమాట లెంత్ కూడా. సో, చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ మాత్రం ఈజీగా 10/10 ఇయ్యొచ్చు. అండ్ ఈ సారీ చూడండి నియర్లీ 830 రూపీస్ పడింది అండి. ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు మంచి విస్కో జార్జెట్‌లో వచ్చేస్తుంది. సో, వైట్ విత్ రెడ్ కలర్ పిక్ చేసుకున్నాను. ఇందులో మినిమం కలర్స్ ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా మస్తు డిజైన్ చేంజ్‌లో కూడా ఉన్నాయండి. సో, ఇదేంటంటే నేను లైక్ మ్యాంగో బుటాస్ థీమ్‌తో తీసుకున్నాను. సో, మొత్తం సారీ అంతా కూడా అలానే మ్యాంగో బుట్టీస్ వస్తాయండి. మొత్తం ఫుల్‌గా కవర్ చేశారు. పైన చిన్న బార్డర్ వస్తుంది. డౌన్‌కొచ్చేసి మీడియం బార్డర్ అయితే వస్తుంది. సో, మొత్తం మ్యాంగో బుటాస్ థీమే అండి. ఓవరాల్‌గా కూడా మనకు సారీ అంతా కూడా మరీ ప్యూర్ వైట్ కాదు. కొంచెం ఆఫ్ వైట్‌లా ఉంటుందనమాట. కొంచెం షేడ్ అనేది కొంచెం లైట్‌గా ఉంటుంది. సో, ట్రాన్స్‌పరెన్సీ కూడా కాదు అండి. లిటిల్ బిట్ అనిపిస్తుంది కానీ ట్రాన్స్‌పరెన్సీ ఏం కాదు. అండ్ ఇది ఆల్రెడీ నేను స్టైల్ చేసి కూడా చూసాను. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. సో, లాస్ట్ వరకు కూడా మొత్తం అంతా కూడా ఒకే థీమ్. బ్లౌజ్ ఒకటి సేమ్ వస్తుంది ప్యాటర్న్. కాకపోతే ఒక కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్‌లో మాత్రమే ఇచ్చారు అండి. జస్ట్ కలర్ మాత్రమే చేంజ్‌లో అయితే వచ్చేస్తుంది. సో, లుక్ మాత్రం అద్దిరిపోతుంది అసలకి స్టైల్ చేస్తే మాత్రం ఇంక తిరిగే ఉండదండి. అంత బాగుందనమాట. ఇది చూసుకున్నట్లయితే మంచి డోలా సిల్క్ శారీ. సో, నేను విత్ డిఫరెంట్ బ్లౌజ్ పిక్ చేసుకోవాలని తీసుకున్నాను అండి. నియర్లీ 605 రూపీస్ పడింది ప్రైస్ చూసుకున్నట్లయితే. అండ్ నిజంగా వర్త్. నార్మల్‌గా బయట ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా కూడా 650కి తక్కువ అయితే ఎవ్వరు కూడా సేల్ చేస్తలేరు అండి. ఈ సారీ చూసుకున్నట్లయితే. అక్కడికి మళ్ళీ మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇక్కడ చూడండి వాళ్ళే పంపిస్తారు. 600 అంటే డెఫినిట్‌గా ఎంతో కొంత సేవ్ చేసుకున్న వాళ్ళమే అవుతాం. అండ్ ఈ సారీ ఏంటంటే చక్కగా చెక్స్ ప్యాటర్న్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బార్డర్‌లో చూసుకుంటే ఇలా జెరీ అయితే వస్తుందనమాట. పైన సైడ్ చూసుకున్నట్లయితే చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు. సో, చక్కగా మొత్తం జెరీ చెక్స్‌తోని అండ్ జెరీ వీవింగ్ బార్డర్స్‌తోని సూపర్‌గా ఉంటుంది. ఇది మనకు లాంగ్ గౌన్‌కి కన్వర్ట్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది అండి. సో, ఫ్యాబ్రిక్ కూడా మంచి డోలా సిల్క్‌లో రావడం వల్ల మనకు స్టిఫ్‌గా ఉంటుంది. కొంచెం క్రేప్ టైప్‌లో ఉంటుందనమాట. చాలా బాగుంది అండి. సారీ మాత్రం లుక్ అనేది అదిరిపోయింది స్టైల్ చూస్తే. ఈ సారీలో నాకు ఇంకా బాగా నచ్చింది బ్లౌజ్. బ్లౌజ్ చూడండి మనకు డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చేసారు. మంచి యెల్లో కలర్ బార్డర్ వచ్చేసింది. సేమ్ సెల్ఫ్ కలర్‌లో బ్లౌజ్ వస్తుందనమాట. దానిపైన మొత్తం చెక్స్ ప్యాటర్న్ అండ్ డిజిటల్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు అండి. పింక్, గ్రీన్, యెల్లో, బ్లూ ఈ 4 కలర్స్‌తోని చక్కగా మొత్తం అంతా ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. ఇది చూసుకున్నట్లయితే స్పేస్ సిల్క్‌లో వస్తుంది. నియర్లీ 1050 రూపీస్ పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే. సో, చక్కగా కొంచెం స్మూతీగా ఉంటుంది అండి. చాలా స్మూత్‌గా ఉంటుంది. స్పేస్ సిల్క్ అంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అనమాట. చాలా అసలుకి ఎంత ప్రెట్టీగా ఉంది అంటే సారీ మాత్రం సూపర్ హైలైట్ అండి. కింద బార్డర్‌లో చూసుకుంటే మనకు పళ్ళులో కానీ, సారీకి డౌన్‌లో కానీ చక్కగా బార్డర్ అయితే ఇచ్చేసారు. అంతా కూడా మనకు లైక్ సివురి స్టోన్స్‌తో అయితే వచ్చేసింది. ఇదేంటంటే మనకు మొత్తం అంతా కూడా ప్లెయిన్‌గా అయితే ప్రొవైడ్ చేశారు అండి. బ్లౌజ్ కూడా ఈవెన్ సేమ్ స్టైల్‌లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి బార్డర్ అనేది ఓన్లీ హ్యాండ్స్‌కి మాత్రమే ఇచ్చేసారు. సో, ఫుల్‌గా అద్దిరిపోయింది అండి. ఫ్యాబ్రిక్ మాత్రం నిజంగా టూ గుడ్ అండి. ఎక్సలెంట్‌గా ఉంది. ఈజీగా కళ్ళు మూసుకొని 10/10 ఇయ్యొచ్చు అనమాట. ఇందులో మినిమం కలర్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఈ సారీ చూడండి డెఫినెట్‌గా మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. అండ్ సారీ కట్టుకోవడం రాని వాళ్ళకి కూడా ఈ సారీని స్టైల్ చేయడం చాలా సింపుల్ అండి. జస్ట్ 1 మినిట్ సారీ అండి. లైక్ రెడీ టు వేర్ సారీ. సో, ఆల్మోస్ట్ అంతా కూడా స్టిచ్చర్‌లోనే వస్తుంది. ఇంకా మనకి వేరే పనే లేదు అసలకి. నియర్లీ 2000 రూపీస్ పడింది. కాకపోతే మొత్తం మనకు పైన ప్లేట్స్ ఆల్రెడీ లైక్ పళ్ళు ప్లేట్స్ ఆల్రెడీ స్టిచ్ చేసే వస్తుంది. అండ్ డౌన్ కింద కుచ్చుళ్ళు స్టిచ్ చేసే వస్తుంది. అండ్ చక్కగా ఇచ్చేసారు. బ్లౌజ్
అలానే జాకెట్, హిప్ బెల్ట్ ఇన్ని వచ్చాయండి. సో డెఫినెట్గా వర్త్ అసలుకి. స్టైల్ చేస్తే కూడా చాలా బాగుంది. బేసిక్గా ఇలాంటి శారీస్కి ఏంటంటే హైట్ ప్రాబ్లం ఉంటుంది అండి. ఫస్ట్ థింగ్ అయితే అదొక్కటే ప్రాబ్లం ఉంటుంది. ఎలా అంటే కొంచెం లైక్ 6 ఫీట్స్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే షార్ట్గా అనిపిస్తాయి. మిగతావైతే నేను చాలా ట్రై చేశాను ఆల్రెడీ ఇంతకుముందుకు. బట్ ఈ శారీ అయితే హైట్ వైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అండి. సో హైట్ కూడా చాలా చక్కగా వచ్చేసింది. మొత్తం అంతా కూడా మంచి సాటిన్ సిల్క్లో వస్తుందన్నమాట. ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే పళ్ళు కూడా చూడండి ఎంత చక్కగా ఇచ్చేసారో. ఇది చూసుకున్నట్లయితే మనకు చక్కగా బ్లౌజ్ స్లీవ్లెస్లో వస్తుంది అండి. బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్రంట్ పార్ట్లో వస్తుంది, బ్యాక్ ప్లెయిన్గా అయితే ఇచ్చేసారు. అండ్ హిప్ బెల్ట్ కూడా అంతే చక్కగా మనకు పార్ట్ని అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా ఒకే కలర్లో ఉంటుంది. ఇందులో ఇంకొకటి లైక్ రామా బ్లూ కలర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది చూసుకున్నట్లయితే పైన జాకెట్ అండి. సో లోపల లైనింగ్తో చాలా బాగా హైలైట్ చేశారు. సో వేసుకుంటే కూడా చాలా బాగుంది. స్లీవ్ చూసుకుంటే మనకు నార్మల్ స్లీవ్సే, కాకపోతే ఎల్బో కన్నా కిందికి వచ్చేస్తాయి. అండ్ సైడ్లో మంచి లేస్ పాటర్న్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా గ్రాండ్గా అనిపిస్తుంది అండి. సో ఇందులో బేసిక్గా ఏంటంటే వర్క్ నాకు బాగా నచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఫుల్గా అయితే ఇచ్చేసారు. అండ్ ఈ శారీ కూడా చూసేయండి. ఈ శారీ చూసుకున్నట్లయితే మనకు చక్కటి ప్యాటర్న్. ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం జార్జెట్ టైప్లో వస్తుంది. అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం నిజంగా అదిరిపోయింది. నియర్లీ 1070 రూపీస్ పడింది అండి. సో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో చూసుకున్నట్లయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే సైడ్లో ఫ్లవర్స్ చూడండి ఎంత చక్కగా ఇచ్చేసారో. మంచి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. అండ్ చిన్న చిన్న బుటీస్, మనకు సీక్వెన్స్ బుటీస్ కూడా ఇచ్చేసారు అండి. ఓవరాల్గా అక్కడ చాలా చక్కగా ఉందన్నమాట. నాకైతే ఇక్కడ వచ్చిన స్కాలప్ వర్క్ అని, లేదంటే మంచి పింక్ అండ్ ఆరెంజ్ వైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ డౌన్లో చూసుకుంటే మనకు బార్డర్ దగ్గర ఏంటంటే మనకు చక్కగా చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసారు అండి. పళ్ళులో వస్తుంది బుటీస్, అలానే సారీకి డౌన్లో మాత్రమే వస్తుంది. పైన అంతా కూడా ప్లెయిన్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయినా కూడా మనకు కొంచెం లైక్ షైన్ అవుతుంది అండి. సో కొంచెం లిటిల్ బిట్ ట్రాన్స్పరెన్సీగా కూడా ఉంటుంది. మరీ కాదు, జస్ట్ లిటిల్ మన హ్యాండ్ పెడితే కనిపిస్తుంది అనమాట లైట్గా. ఈ సారీ కూడా మంచి జార్జెట్లో ఉంటుంది. ప్రజెంట్గా అయితే ఇందులో ఓన్లీ పర్పుల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది అండి. సో ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఇది చూసుకున్నట్టయితే 430 రూపీస్ పడింది. అండ్ ఇందులో ఏంటంటే మనకు ఓన్లీ సారీ అంతా కూడా ఇలా మొత్తం లైక్ స్కాలప్ వచ్చేసి జస్ట్ సింపుల్ థ్రెడ్ స్కాలప్ వచ్చేసి సారీలో అంతా కూడా చక్కగా ఇలా మనకు బటర్ఫ్లై థీమ్ అయితే చేశారు. ఇందులో ఇంకో ప్యాటర్న్ ఏంటంటే మనకు స్కాల్ప్ దగ్గర అనేది పేపర్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈవెన్ క్వాలిటీ వైజ్ కూడా కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉంది. అది చూసుకున్నట్లయితే 800 ప్లస్ ఉంది అండి సారీ. సో రెండు కూడా చాలా బాగున్నాయి అనమాట. సారీ అంతా కూడా ఈ బటర్ఫ్లై థీమ్ అనేది ఇలానే రన్నింగ్లో వచ్చేస్తుంది. సో చిన్నవి పెద్దవి 4 సైజెస్లో అయితే ఉంటాయండి. మొత్తం బటర్ఫ్లైస్ అంతా కూడా బాగా హైలైట్ చేశారు. ఇది చూసుకుంటే బ్లౌజ్ ఏంటంటే మనకు ఓన్లీ లైక్ కాటన్ బ్లెండ్లో వచ్చేస్తుంది. కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది అండి ఇందులో చూసుకున్నట్లయితే. ఇక్కడ చూసుకుంటే ఇది హ్యాండ్స్కి వస్తుంది. ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ ఉందో అది హ్యాండ్స్ పార్ట్, మిగతా అంతా కూడా మనకు ప్లెయిన్గా అయితే ప్రొవైడ్ చేశారు. నియర్లీ 90 పాయింట్స్ అయితే ఉంది. ఈ సారీ చూసుకున్నట్లయితే కొంచెం లైక్ లెలిన్ టైప్లో ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ చూసుకున్నట్లయితే. ఇదేంటంటే ఇక్కడ వచ్చిన ప్యాటర్న్ మాత్రం నిజంగా అమేజింగ్ అండి. అసలుకి ఆ కలర్ కూడా చూడండి. ఇందులో అయితే మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను గ్రీన్ విత్ బ్లూ కలర్ పిక్ చేసుకున్నాను. నాకు ఇందులో పళ్ళులో ఏంటంటే కొంచెం లైక్ ప్రింటెడ్ లైన్స్ అయితే వస్తుంది అనమాట. బ్లూ వైట్ పింక్ కలర్లో వచ్చేస్తుంది. సో లిటిల్ బిట్ రెడ్ కూడా యాడ్ చేస్తారు. మిగతా సారీ అంతా కూడా కింద గ్యాప్ బోర్డర్ వస్తుంది విత్ జెరీ. అండ్ అక్కడే మనకు లైక్ మంచి లోటర్స్, బ్లూ కలర్ లోటర్స్, వాటితో పాటు కౌ ప్యాటర్న్ కూడా ఇచ్చేస్తారు అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. పైన చూసుకుంటే చిన్న బార్డర్, అసలుకి మామూలుగా లేదు అండి. సారీ అంతా కూడా మంచి గ్రీన్ పైన ప్లెయిన్ అండ్ బార్డర్, అసలు చాలా బాగుందనమాట. ఇది చూసుకున్నట్టయితే బ్లౌజ్ పైన మనకు చిన్న చిన్నగా ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తారు గ్రీన్ కలర్లో. అండ్ రన్నింగ్ బార్డర్స్ వస్తుంది అనమాట బోత్ సైడ్స్ కూడా. ఈ సారీ కూడా నాకు చాలా తీసుకున్నాను. సినోన్ సిల్క్లో వచ్చేస్తుంది అనమాట సారీ చూసుకున్నట్లయితే. అండ్ దానిపైన వచ్చిన ప్రింట్ అంతా కూడా మనకు డిజిటల్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో లుక్ మాత్రం చాలా బాగుంటుంది అండి. మంచి ఫ్లవర్స్ దీంతో సూపర్గా ఉంది. సో ఇందులో ఏంటంటే మనకు
నీట్ స్కాలప్ వస్తుంది. లైక్ మనకు కాంట్రాస్ట్ కలర్ యూజ్ చేసి స్కాలప్ అయితే ఇచ్చేసారు. ఈ ప్రింట్ కూడా మనకు ఓన్లీ ఎడ్జెస్లో మాత్రమే వస్తుంది అండి, పెద్ద పెద్దగా బోత్ బార్డర్స్ దగ్గర, అలానే పళ్ళు ఎడ్జ్లో మాత్రమే ఇలా మనకు మల్టీ కలర్ ఫ్లవర్స్ వస్తుంది. ఇందులో ఆల్మోస్ట్ చాలా ఫ్లవర్స్ మిక్స్ అయ్యే ఉన్నాయండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో అయితే ఇచ్చేసారు, ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. శారీలో మిడిల్లో ఏంటంటే చిన్న చిన్న డాట్స్ని ప్లేస్ చేశారు అండి. మొత్తం సీక్వెన్స్ టైప్లో ప్రింటెడ్లో ఓవరాల్ శారీ అంతా కూడా కవర్ చేశాయన్నమాట ఆ డాట్ చూసుకున్నట్లయితే. అండ్ పైన స్కాలప్ వర్క్ ఓన్లీ పళ్ళు వరకే వస్తుంది, డౌన్లో మాత్రం ఫుల్గా అయితే ఇచ్చేసారు. ఇది చూసుకున్నట్లయితే బ్లౌజ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. బాయ్.